మనం ఒక బ్యానర్ తయారు చేసుకోవడం జరిగింది. అరకువేలి నియోజకవర్గం మన దుమ్రిగూడ మండలంలో ఏదైతే మనం పేద గిరిజనులకి ప్రభుత్వం మీద ఆధారపడి బతుకుతున్నట్టు మనకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే చాలా మంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎవరికి పథకాలు రావట్లేదు, పేదవాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు అనే పథకాలు చేస్తున్నారు. కానీ నేను ఈరోజు ఇది ఒక సాక్ష్యంగా 4,000 ముద్రల్లో నాకు సాక్ష్యంగా నేను పెట్టి ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరెవరికైతే పథకాలు వస్తున్నాయని నమ్ముతున్నారో, అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారో మీరందరూ కూడా వచ్చి మీ 1,000 ముద్రలతో సాక్ష్యం వేస్తే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏదైతే తల్లికి వందనం, నాకు చాలా కుటుంబాలు తెలుసు, 5 పిల్లలు ఉంటే 5 పిల్లలకు కూడా తల్లికి వందనం రావడం జరిగింది. సుమారుగా డుమ్రిగూడ మండలంలోనే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేస్తున్నారు. ఇప్పటికి చాలా మంది పేద ప్రజలకి ఈరోజు జియో ట్యాగింగ్ చేసి ఇల్లు ఇప్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది, తాగడానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది మహిళలకి ఫ్రీగా గ్యాస్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. దీపం పథకం, దీపం 2.0 పథకం కింద ఫ్రీగా గ్యాస్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు నేను ఏ ఊరికి వెళ్ళినా ఏ వాడకి వెళ్ళినా సరే నాకు ఇవన్నీ కూడా చాలా పేదవాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు వచ్చి మా పిల్లలకి మంచి చదువు చెప్తున్నారు సార్, తల్లికి వందనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే మంచి భోజనం సన్న బియ్యంతో పౌష్టిక ఆహారం మా పిల్లలకి పెడుతూ మంచి చదువు చెప్పేటువంటి కార్యక్రమం జరుగుతుందని చాలా మంది చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ సాక్ష్యంగా నేను ఈరోజు నా 1,000 ముద్రలు వేసి ముఖ్యమంత్రి గారికి దృష్టికి పంపించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. మీరు కూడా మీకు ఎవరైతే ఈ పథకాలన్నింటినీ నమ్ముతున్నారో, ఈ పథకాలన్నింటినీ ముఖ్యమంత్రి ఇచ్చారని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా సాక్ష్యంగా ముఖ్యమంత్రి గారికి మీ ఒక సాక్ష్యం పెట్టి పంపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను.